కాలేజీలో కేవలం పిల్లలచే మాత్రమే కవితలు పఠించడం జరిగింది. ఆ సంవత్సరము మరి ఆ పిల్లలు చాలా మంది, 20-30 మంది పిల్లలు ఇక్కడ కవితా పఠనం చేశారు సార్. ప్రసాద్ సార్ కాలేజీ ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేశాము. ఒకసారి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యం సూర్యప్రకాష్ సార్ గారికి, దుష్యంత్ గారికి, వారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అంతకన్నా తీయని భాష మరొకటి లేదు. సో నాకు ఇంటర్మీడియట్ నేను వర్ణి గంగారెడ్డి కళాశాలలో చదివాను. అప్పుడు తెలుగు భాష మీద కొంచెం ఇలా మాట్లాడడానికి కొంచెం ఇంట్రెస్ట్ కల్పించిన వారు భారతీ మేడం గారు. ధన్యవాదాలు మేడం. సో మరొకసారి ఈ తెలుగు పంపా సాహితీ పీఠానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలానే మా మిత్రుడు ఈయన కొంచెం పాండిత్యం విజయసాయి విద్యా సంస్థల కృష్ణకుమార్ గారు కొంచెం పాండిత్యం ఉంది. నేను కాదన్నా, నాకు ఎలాంటి పాండిత్యం లేకపోయినా థ్యాంక్ యూ. అనే గొప్ప సూచన ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మరి పెద్ద మనిషి ఇప్పుడు ఉన్న దాంట్లో అందరిలో పెద్ద మనిషి ఈ వయసులో ఏకుతో తెరే హోటు పతలే సరిపోయి హిందీ అర్థమే చదివింది ఐడియా. दूसरा लाली लगे तीसरा तेरा मुस्कुराना. సార్ నవ్వుతూనే ఉంటాడు. तीसरा तो तेरा मुस्कुराना దిల్ దివానా హో గయా. సార్ ఎప్పుడు నవ్వుకుంటూ మంచి మాట్లాడుకుంటాడు. అంటే కవిత్వం అనగానే తెలుగే కాదమ్మా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ అన్ని వస్తాయి దాంట్లో. ఇక్కడ ఏమైపోయిందంటే తెలుగే చెప్పేటోళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు అవుతున్నది. ఇక మా కృష్ణమోహన్ సార్ ఇది ఎప్పుడు మాతో ఉండాల్సిందే సార్. సార్ మాతో లేకపోతే కష్టమే పంపా సాహితీకి. తుమ్ అగర్ సాత్ హో తో మేరే కిసి చీజ్ కి జరూరత్ నహీ. అతను మన ఎంబడి ఏది అవసరం లేదు, కిసి ఔర్ చీజ్ కి దర్కార్ భీ నహీ, అవసరమే లేదు. తేరే సాత్ సే ఏ పంపా సాహితీ గుల్ఫామ్ హో గయా. ఇప్పుడు కాబట్టి ఈ అందరు పెద్ద మనుషుల సహాయ సహకారాలతోనే మన పంపా సాహితీ ప్రోగ్రామ్ కు తీసుకెళ్తున్నాం. ముందు ముందు ఇది 13వ సంవత్సరం పుష్కరాలుతున్నాను అనేటటువంటి ఒక తృప్తి అనేది నాకు ఈ కలం స్ట్రీమ్ అనేటటువంటి సంస్థ ద్వారా లభించింది సార్. అంటే ఇందాక అనుకున్నాం సామాజిక ఉపయోగమైనటువంటి కవితల్ని రాయాలి, అలాంటి వాళ్ళని తయారు చేయాలి. ఇది నా సార్. వీరంత వరకు నా సామాజిక సేవ చేస్తూ ఉంటాను. కాకపోతే తెర వెనుక బయటకు ఒక మాట ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. అది అందాపురం హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు. మా విద్యార్థులు కూడా అక్కడ ఒక పుస్తకం రాయడం జరిగింది. ముడుచూపు ముత్యాలు అనేటువంటి ఒక శతకాలు కూడా రాయడం జరిగింది. సో మా పిల్లలు గొప్పతనం అది అక్కడ. సో ప్రపంచం అంతా కూడా క్రోధి 9వ సంవత్సరంలో ఎక్కడ చూస్తే అక్కడ యుద్ధాలతో విధ్వంసమైనటువంటి ఈ సందర్భంలో రామతత్వం అనేది రావడం అంటే రాముడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసుకుంటే అందరూ ప్రపంచ శాంతి అనేది వస్తుంది. ఎంతో మంది రాముడి గురించి చెప్పారు. మనం కూడా ఒక మాట చూద్దాం. సత్వగుణమునందు సద్వర్తనమునందు, సత్వగుణమునందు సద్వర్తనమునందు, ధర్మగుణమును నిలిపే ధరణి నందు. సత్వగుణమునందు సద్వర్తనమునందు, ధర్మగుణమును నిలిపే ధరణి నందు. రాను సాటి రారు రామయ్య తండ్రికి, రాను సాటి రారు రామయ్య తండ్రికి. పెదపూడి మాట వేల్పు బాట. సో అంత గొప్ప రామతత్వం. అలాంటి తత్వం ప్రతి హృదయానికి నిలవైతే కనుక ఎక్కడ కూడా విధ్వంసాలు ఉండవు. ఇక విద్యార్థుల విషయంకి వస్తే చిన్నదానికి పెద్దదానికి నేను ఇది సాధించలేకపోయాను, నా జీవితం ఇంతే అనేటువంటి భావనతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అమ్మ ఒక నిమిషం. సో ఆ విషయం మంచిది కాదు. బ్రతుకలేనంచు బలవం మరణమేల, బ్రతుకలేనంచు బలవం మరణమేల. మదిని చిల్కి చూడు మార్గముందు, మదిని చిల్కి చూడు మార్గముందు. రాతిలోని కప్పరంజిల్లటం చూడు, రాతిలోని కప్పరంజిల్లటం చూడు. పెదపూడి మాట వేల్పు బాట, పెదపూడి మాట వేల్పు బాట. అదేవిధంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ
ఒక ప్రత్యేకత ఏమిటంటే రవి రచనలో ఆయన రాసిన శతకాన్ని శతాబ్ది తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఆవిష్కరణ జరిగింది. అది ఈ సందర్భంలో మరొకసారి ఆ సందర్భాన్ని చేసుకునే విధంగా తెలియజేసిన రవి గారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాయని రాములు గారు బాల్స్వాడ నుండి తమ కవిత్వాన్ని నేర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సభా సరస్వతికి నమస్కారాలు. నేను 2 శతకాలు రాశాను. 2020లో ఇది రామవాణి శతకము, మొన్న ఫిబ్రవరి 21 రోజు శ్రీరామ శతకము భక్తి శతకంగా రాయడం జరిగింది. అయితే ఇది పూర్తిగా లౌకికాంశాలు. నేను సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఆ భాస్కరులెందరో. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంత మంచి తెలుగు సారు ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కవితా సుమాలు విరబోయాలని ఆశిస్తూ, మరి ఇది ఒక స్త్రీవాద కవిత్వం. అసలు కవిత్వం అంటేనే తెలియదు మేడం మాకు, ఇంకా అందులో స్త్రీవాద కవిత్వం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మీకు అందరికీ కూడా రావచ్చు. స్త్రీవాద కవిత్వం అంటే పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు మహిళలు ఎదుర్కొనేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను గురించి రాసేటటువంటి కవులని, రచయితల్ని స్త్రీవాద రచయితలు, స్త్రీవాద కవులు అంటారు. అలా ఉషోదయ కాలేజీలో మట్టిలో మాణిక్యం లాగా ఉన్నటువంటి ఒక స్త్రీవాద కవి కూర్చున్న విద్యార్థినులకు నా శుభాకాంక్షలు. నా చిన్న కవిత కాలం
మధ్యతరం కవిని కన్న తల్లి గర్భంబు ధన్యము కుదిరి చెందువాడు మృదుగాడు పెరుగు తోటకూర విఖ్యాతి పురుషులు కవిని వ్యర్థజీవిగా తలద్దు అంటాడు. అంటే కవిని కన్న తల్లి గర్భము పండినట్టు. ఎందుకంటే సమాజాన్ని జాగ్రత్త చేసేవాడు కవి. ఇకపోతే సంస్కృతంలో పట్ల ఇంకో శ్లోకం చెప్తారు. పృథివ్యాం త్రీణి రత్నాన్ని, భూమి మీద 3 రత్నాలంట. జలం, అన్నం, సుభాషితం. 3 పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. మూర్ఖులైన వాళ్ళు ఏదో ఆభరణాల్లో ఉన్నటువంటి రత్నాలు అంటారు, కానీ నిజమైన రత్నము జలము, అన్నము, సుభాషితం. జీవిత ఆశయ గమ్యం చేరే వరకు సంయమనం. ఆలయం ఏదైనా అర్చనకు ముందు ప్రార్థన. విద్యాలయాల్లో పాఠాలకు గురువుతో కలిసి ప్రార్థన ముఖ్యం. అంత విద్యార్థులు మీరు జాగ్రత్తగా ఇలాగే నడవండి. శేషతల సాయి, నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యేవాడిని అనుకుంటున్నాను. కొత్త కాదు, అన్ని కందపద్యాలు నేను కందపద్యాలు రాయలేను. ఆవకాయ గురించి, కలిపెడిది ఆవకాయట, కలిపించడి వారు మామగారట, మరినే కలిపిన రుచికరమవునట, కలుపక వేరొక గాయ కలుపగలేన. ఉదయమే బ్రెడ్ జాముకు బదులుగా ఇది వాడి చూడు బ్రహ్మాండములే. అది ఏమి మహిమో తెలియదు కానీ బదులుగా బుర్ర అప్పుడు పనిచేయడు. చారెరుగని వాడు లేడు, గోదారిన తానొక్క తడవని వాడు, కురిమిన ఆవకాయను వారారగా తినేవాడు తెలుగువాడే కాదట. శ్రేష్టం ఇది పచ్చడిలోన, బెస్టున ఇది మొదట నుండి డెఫినెట్ గాను. ఇష్టముగా ఆవకాయను సుష్టుగా తిని దొరికినంత సుఖమున కలది. ఊరిన ముక్కలు కొరకగా, ఆవకాయలో ఊరింది కదా ముక్కలు కొరకగా, ఔరా ఎంత రుచి అందించునయా, కూడిమితో 4 ముక్కలు నోరారా తినని నోరవుతుందా. బెల్లము వేసిన మధురము, పల్లి నూనెను కలుపగా పచ్చడి మధురము, వెల్లుల్లి వేయ మధురము, పుల్లని మామిడితో చేయ మక్కని మధురం. ఆవకాయ వస్తే చింతకాయ పక్కన చింతించినా చూడట్లేదు. అట్లాగే ఉసిరికాయ లేదట, వంకాయ బండ పచ్చడి బాధపడినా కానీ తింటలేదట. ధన్యవాదాలండి. ఇంకా చాలా ఉంది. కాలేజ్. ఆ కాలేజ్లో ఉన్నప్పుడు మేము చాలా ఇట్లాంటి సాహిత్య సమావేశాలకు హాజరయ్యే వాళ్ళం. మా గురువులు నందీశ్వర శర్మ సార్, ఆయచితం నటేశ్వర శర్మ సార్, వీళ్ళంతా కూడా మాకు అప్పటి నుంచే ఇదే. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎట్లయినా పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, ఇంకెవరైనా పెద్ద మనుషులు కావచ్చు, కానీ మనకి ఏం చేస్తాం, మనం రాస్తే ఎవరు చదువుతారు, మనం రాసిందంతా ఎడిపోతుందో అనే ఒక డిస్క్రైబ్మెంట్కి ఫీల్ అవుతుంది. చాలామంది ఫీల్ అవుతారు, ఎందుకు రాయడం ఈ పుస్తకాలు. తర్వాత ఒకటి ఆన్లైన్ పత్రికలు కూడా వచ్చినాయి. ఆఫ్లైన్లో ఉన్నప్పుడేమో ఆ పత్రికల్ని మనము పేపర్లో వేసుకొని కొద్దిగా మురిసేవాళ్ళం. ఇప్పుడు మురుద్దామంటే కూడా లేకుండా అయిపోయింది ఆన్లైన్ పత్రికలు చేయట్లా. అట్లా కొద్దిగా డిస్కరేజ్మెంట్కు అట్లా లోన్ అవుతుంది. కానీ అట్లా లోన్ కాకుండా చాలామంది కూడా రాయాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకోటి, పిల్లలు చాలామంది కూడా కవితలు అంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా చేసుకుంటారు. వాళ్ళు అంటే ఆలోచన విధానం అనేది మారుతుంది. కవితలు రాద్దాము అనుకుంటే
రాయాలి అనుకుంటే మనం ఆలోచించే విధానం చాలా మారుతుంది. మన ఆలోచనలు అందరిలాగా ఆలోచించలేకపోతాం. మన ఆలోచనలు వేరే ఉంటాయి. నీకు ఎట్లా వస్తున్నాయి ఆలోచనలు అంటారు. మీరు ఆలోచించి చూడండి. మీరు రాయాలనుకుంటే కనుక, మీరు మనసు పెడితే కనుక మీ ఆలోచన విధానంలో తేడా చూడండి. మీరు పిల్లలందరూ కూడా మంచి కవులు కావాలని నేనైతే అనుకుంటున్నా. నా కవిత శీర్షిక విజయానికి రెడీ ఉన్నారా మీరందరూ తీసుకోవడానికి మెడల్స్ తీసుకోవడానికి ఓకే ఉంది కదా. పోలీస్ మాట అంటే మాట ఖచ్చితంగా ఇస్తారు. సంద్రమంతా దాహం ఉండాలి, అగ్ని అంతా ఆవేశం ఉండాలి, గగనమంతా విశాల ఉదయం ఉండాలి, ధరణి అంతా ఓర్పు ఉండాలి, వాయువు అంతా వేగం ఉండాలి, నీకు పంచభూతాలే గురువై ఉండాలి, నీ విజయానికి 5 మెట్లు ఉండాలి, 5 నీకు నీవే సాటి, నీ గెలుపు ఛాయలకు రానివ్వరు నీకు పోటీ. ప్రతి ఒక్క తపన ఉండాలి. 5 మెట్లు, 5 టార్గెట్, 5 టార్గెట్స్ పెట్టుకోవాలి ఆడపిల్లలు ఖచ్చితంగా. ఇప్పుడు అంటే నేను మా ఉపాధ్యక్షులు పెద్దలు విషయపేట సత్యనారాయణ సందర్భంగా ఈరోజు పంపా సాహిత్యపీఠం బోధన్ వారి ఆధ్వర్యంలో ఉషోదయ జూనియర్ కాలేజ్ బోధన్ నందు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 30 మంది కవులతో మరి అనేక రకాలైనటువంటి శీర్షికలతో అద్భుతంగా ఈరోజు కవి సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో సాహిత్య పీఠానికి స్ఫూర్తిదాతలైనటువంటి మరి మా వ్యక్తులను కూడా స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్, బాన్స్వాడ, బోధన్ కవులందరికీ కూడా పంపా సాహిత్య పీఠం తరఫున, పంపా సాహిత్య పీఠం కుటుంబం తరఫున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే పంపపీఠం తెలుగు భాషా సాహిత్యాలకు అధ్యయనం చేయడానికి, నేర్చుకోవటానికి విభిన్న అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ విద్యార్థులకి అందించడానికి మరి వెన్నుదన్నుగా ఎందరో మాన్యులు, మహనీయులు మరి ఈ పంపపీఠానికి ఆధారభూతంగా ఉన్నట్లయితే మరింత కృషి జరుగుతుంది. ఇది ఈ పంపపీఠం యొక్క కృషి అనేది రాష్ట్రం అంతటా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందాలని నేను ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను తెలుగు భాషాచార్యులుగా 2004 నుంచి ప్రారంభమైన నా ప్రస్థానం